హైదరాబాద్ బాచ్పల్లిలో కలకలం రేపిన ట్రావెల్ బ్యాగ్ లో యువతి మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నిందితుడు నేపాల్ కు చెందిన విజయ్ గా గుర్తించారు. మే 23న యువతిని హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు. యువతిని హత్య చేసి ట్రావెల్ బ్యాగ్ లో పెట్టినట్లుగా నిర్ధారించారు. కేపీహెచ్బీలో నిందితుడు ట్రావెల్ బ్యాగ్ ను కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. ఇద్దరు గత నెలలో నగరానికి వచ్చి బాచ్పల్లిలో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు. అమర్, హైదరాబాద్ బాచ్పల్లిలో కలకలం రేపినటువంటి ట్రావెల్ బ్యాగ్ విశ్లేషణ కేసుకు సంబంధించి 24 గంటల్లోనే ఆ యువతి కేసుకు సంబంధించి ఏదైతే పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. మృతదేహం నేపాల్ కు చెందిన యువతిగా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకి వచ్చారు. ఇప్పటికే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా వచ్చాయి. నిందితుడు నేపాల్ కు చెందిన విజయ్ గా పోలీసులు గుర్తించడం, ఆ తర్వాత విజయ్ ని పోలీసులు కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. అతన్ని విచారించగా ప్రేమ వ్యవహారం కూడా బయటపడింది. మే 23న యువతిని హత్య చేసినట్లుగా విజయ్ విచారణలో ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. యువతిని ట్రావెల్ బ్యాగ్ పెట్టినట్టుగా పోలీసులు నిర్ధారణకి అయితే వచ్చారు. మొత్తానికి అంటే కేపీహెచ్బీలో నిందితుడు సూట్ కేసు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత చంపి అనంతరం ఆ సూట్ కేసు నిర్మానుష్క ప్రాంతమైనటువంటి ఏదైతే బాచ్పల్లి రెడ్డి ల్యాబ్ సంబంధించి పక్కనే ఉన్నటువంటి ఓ నిర్మానుష్క ల్యాండ్ లో పడేశారు. తర్వాత స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోవడం, సూట్ కేసును స్వాధీనం చేసుకోవడం, సూట్ కేసులో ఉన్నటువంటి మహిళా మృతదేహాన్ని పోస్ట్ మార్టం కూడా గాంధీకి ఇస్తారు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా వచ్చాయి. అయితే బాచ్పల్లిలోనే ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఇద్దరు కలిసి పనిచేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇద్దరు కలిసి గత నెలలోనే హైదరాబాద్ నగరానికి వచ్చి ఆ పని కోసం అంటే ఇటు ఏదైతే వాళ్ళు డైలీ వేజెస్ కింద పనిచేస్తున్న క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమాయణం ఏర్పడింది. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతోనే యువతిని హత్య చేసినట్లుగా నిందితుడు విజయ్ ఒప్పుకున్నట్టుగా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అధికారికంగా పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అమర్.